30 లక్షల 1,000 రూపాయలంట. ఆల్రెడీ లడ్డు కోసం మాట్లాడడానికి మా బుజ్జమ్మ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఎతుక్కొని తనతో మాట్లాడిస్తాం మీతోని. అన్న ముందుగా మీకు శుభాకాంక్షలు. బాలాపూర్ లడ్డు గెలుచుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? బాలాపూర్ లడ్డును నేను సాధించినందుకు దేవుడి కృప, దేవుడి ఆశీర్వాదంతో మాకు వచ్చిందని పూర్తిగా భావిస్తా ఉన్నాను. నాకు రావాలని గతంలో 4 సార్లు ప్రయత్నం చేశాను, రాలేదు. ఈసారి వచ్చిన తృప్తిగా ఉంది. గణేష్ లడ్డును యాక్షన్ చేస్తారు అని మా కులన్ ఖాందాన్ ప్రపంచాన్ని చెప్పింది. ఆ దాంట్లో నా పేరు కూడా చేరడం చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం కూడా సంతోషంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను లడ్డును మా బంధుమిత్రులకు, మా కుటుంబ సభ్యులకు, మా బాలాపూర్ గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి పంచుతాని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నా. ఆ ప్రసాదాన్ని కొంచెం తీసి 3 లడ్డులు కలిపి పంచుతా. మెయిన్ లడ్డును మన భారత ప్రధాని గారికి బహుమానంగా ఇస్తా. ఎందుకు ఇస్తామా? మన ప్రాణాలు కాపాడిండు. కరోనా వస్తే గుడి కట్టిండు, రామ మందిరం కట్టిండు, చంద్రమండలానికి రాకెట్ పంపి ఆడ ఏమైతుంది, ఎవరున్నారు, ఎట్లుంటారు అనేది కూడా మనకు చెప్పిండు చెల్లె. కాబట్టి అలాంటి యుగ పురుషుని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు కాదు ఇక్కడ, యుగ పురుషుని మనము గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి ధన్యవాదాలు. అన్న అందరికి ఇస్తావు, వనిత టీవీ ఆడబిడ్డకు లడ్డు పంపియావా అన్న? ఇస్తా బిడ్డ, చెల్లెవునా? ఇక మీ వదిన పక్కనే ఉంది. నేను వదన నమస్తే. నమస్తే. వదన నీ పేరు? భాగ్యలక్ష్మి. కొలను ఫ్యామిలీ ఆడబిడ్డవు నువ్వు, నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ లడ్డు? మాకు గణేష భగవాన్ లడ్డు దక్కడం బంగారు లడ్డుగా భావిస్తున్నాము. దేవుడు ఆశీస్సులో మాకు ఇచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది. అంటే ఆల్రెడీ ఫస్ట్ లడ్డు వేలంపాట మొదలైంది 1994లో. అక్కడ ఫస్ట్ కొల్లన్ మోహన్ రెడ్డి అని 450 రూపాయలకు లడ్డు గెలుచుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు లక్షల్లో పోతుంది కాబట్టి ఆ లడ్డు ఎంత మధురమైందో, ఎంత పవిత్రమైందో అంత అది తెలుసు. మాకు సంతోషంగా ఉంది, అంత పవిత్రమైంది ఆ లడ్డు అని. అందుకే ఆ లడ్డు కొన్నాము. సాధించిన దేవుడు మాకు సంతోషంగా ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇంతమంది అంటే కొలన్ ఫ్యామిలీ నుంచి 4-5 ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటే మీ ఫ్యామిలీనా లేదంటే ఎట్లా? ఫ్యామిలీస్ అందరు వచ్చారు, అందరు ఇంటి దగ్గర ఉన్నారు. అందుకే రండి, ఇంటి దగ్గరికి అందరికి పరిచయం చేపిస్తా, అందరితో మాట్లాడిపిస్తారండి. ఓకే, తప్పకుండా వస్తాం. ఇంటికి వెళ్తే మాట్లాడిస్తారంట. అమ్మో సుషిరు గానుల్లో ఎంత మంది జనాలు ఉన్నారు, ఇసుక పోతారు అలాంత జనాలు ఉన్నారు. మెల్లమెల్లగా అట్లేసి అందులోకి పోయినా నేను మాట్లాడినా. ఈసారి బాలాపూర్ లడ్డు శంకరన్న తీసుకున్నాడు, 30 లక్షల 1,000 రూపాయలకు తీసుకున్నాడు. ఎట్లయితే అన్నను కలిసినాము, లడ్డు మాగుడిస్తా అని చెప్పిండు. అన్న ఈ లడ్డు నువ్వేం చెప్తావని అడిగితే నరేంద్ర మోడీకి పంపిస్తారట. ఎందుకు అనంటే కరోనా వైరస్ కి ఇంజక్షన్ అవన్నీ అయోధ్య టెంపుల్ కట్టిపించిండు, ఇంత పెద్ద చేసిండు కదా, అందుకే నరేంద్ర మోడీ అన్న ఖచ్చితంగా నేను పంపిస్తా, కేసీఆర్ కు పంపిస్తా, బండి సంజయ్కి పంపిస్తా అని చెప్పిండు. తర్వాత వనిత టీవీ ఆడిబిడ్డ సిరమ్మ భుజమ్మ కూడా పంపిస్తారట.